మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనం చేసుకుని 101 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. దర్శనం చేసుకోవడం జరిగింది. మరి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అమ్మకు మొక్కులు తీర్చుకుంటామని చెప్పేసి ఇక్కడ ఇలా నాయకులు కార్యకర్తలందరూ కూడా మొక్కడం జరిగింది. మరి 101 కొబ్బరికాయ, అదేవిధంగా 50 కొబ్బరికాయలు మరి కొట్టడం వెంకటేశ్వరి మల్లదేవి నరసింహ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా మరి మళ్ళీ ప్రజాసేవ చేసేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని విధాలుగా అందుబాటులో సేవ చేసేటువంటి శక్తిని ఇవ్వాలని, ఆ విధంగా అందరూ సహకరించాలని నేను దుర్గాబాయి మాతను కోరుకోవడం జరిగినాను. అదేవిధంగా కూడా సహకరిస్తూ మరి రాజకీయ కూడా ప్రచారంలో తిరిగి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా తనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ భావించి మరి ఈ రోజుగా గెలుపుకోవడం జరిగింది. అందరం కలిసి ప్రజా సమస్యలు తీర్చడానికి ముందుంటామని చెప్పేసి అటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.